నమస్తే, నేను నవీన్. ఇవాల్టి నేషన్ విత్ నవీన్కి స్వాగతం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన, అత్యాచారం, హత్య కేసు బాధితురాలి తల్లికి ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్నికల టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఆమెను పనిహటి నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. 2024 ఆగస్టులో 31 ఏళ్ల మహిళా డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారం చేసి హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కూడా మారినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే ఆమె తల్లి ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భాల్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ తన కుమార్తె కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను నాశనం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కూడా విఫలమైందంటున్నారు. తన కుమార్తె న్యాయం జరగాలంటే ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తన తల్లి కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంగా ప్రస్తావించడం జరిగింది. ఇక బెంగాల్ రాజకీయాల్లో ఈ ఘటన మరోసారి ప్రధానంగా చర్చ కూడా మారినట్టు కూడా తెలుస్తుంది. రాజకీయంగా ఇది మమతా బెనర్జీ కొంత షాక్గానే భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఈ విధంగా క్యాచ్ చేస్తూ ఖచ్చితంగా బీజేపీ బెంగాల్లో అధికారం వచ్చేటువంటి విధంగా అనేక వ్యూహాలు కూడా రచిస్తున్నారు. అనేక కొత్త ముఖాలకి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కంటే చాలా కీలకమైనటువంటి బెంగాల్ ఎన్నికలని కూడా చెప్పుకోవచ్చు.